చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిన్నా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీకాళహస్తి పట్టణంలో ఏపీఎస్ ఆర్టీసీ సర్కిల్ వద్ద రాజ్యాంగ దినోత్సవాన్ని సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ, మహనీయుడు దైవ సంబోధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించిన రోజు. ఈ రాజ్యాంగం అనేది లేకపోయి ఉంటే భారతదేశంలో దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు ఈ రోజు కూడా అట్టడుగులోనే ఉండుండేవారు. వారి కుటుంబాల్లో డాక్టర్లు, ఐపీఎస్, ఐఏఎస్, ఇంజనీర్లు కాకుండా ఉండేవారు. అదే కాకుండా అత్యుత్తమైన రాజకీయ స్థాయిలో పదవిలో ఉన్నారు. దానికి కారణం ఆనాడు రచించిన బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు చింతా రాజేంద్ర, కోకిల సురేష్, మైనార్టీ నాయకుడు పఠాన్ ఫరీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు దైవ సంబోధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందించిన రోజు, కాన్స్టిట్యూషనల్ డే. ఈరోజు ఈ రాజ్యాంగం అనేది లేకపోయింటే భారతదేశంలో దళితులు కానీ, బలహీన వర్గాలు కానీ, మైనార్టీలు కానీ ఈ రోజుకి కూడా అట్టడుగులోనే ఉండుంటారు. వారి కుటుంబాల నుంచి ఏ డాక్టర్ అయినడు, ఏ ఐఏఎస్, ఏ ఐపీఎస్ అయినరు. ఈరోజు ఒక రాష్ట్రపతి దళితురాలు కావాలంటే మహనీయుడు రాసిన రాజ్యాంగమే. ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి కావాలన్నా, దళితుల్లో ఎవరు హైకోర్టు చీఫ్ జస్టిస్ కావాలన్నా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావాలన్నా ఆ మహనీయుడు రాజ్యాంగం రాయకుండా పోయి ఉంటే ఈ వర్గాలన్నీ కూడా అణగారిన వర్గాలుగానే మిగిలిపోయి ఉంటాయి. ఈ వర్గాల్లో ఎక్కడ కూడా కడుపు నిండా తిండి ఉండదు, ఇంటి ఒక గూడు ఉండదు, ఏది ఒక భూమి, చెట్టు భూమి కూడా ఉండదు. ఈ రాజ్యాంగ ఫలాల వల్ల ఈ దళిత కుటుంబాల్లో కానీ, మైనార్టీ కుటుంబాల్లో కానీ ఈరోజు ఒక ఉన్నతమైన విద్యావంతులు తయారు కాగలిగినారు. ఉన్నతమైన విద్యావంతులే కాకుండా అత్యుత్తమ స్థాయి రాజకీయ పదవులు కానీ, అధికార పదవులు కానీ ఈరోజు పొందగలిగినారంటే ఆ మహనీయుడు కొన్ని దశాబ్దాల ముందు చూపుతో ఆయన రాసిన ప్రతి అక్షరం కూడా ఆయన రక్తం నుంచి చిందించిన అక్షరమే. లేకపోతే ఆయన ఆలోచన విధానం లేకపోతే ఈరోజు ఇన్ని కుటుంబాలు ఈ స్థాయికి వచ్చేవి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా అందరూ దళితులే కాకుండా, మైనార్టీలే కాకుండా, బలహీన వర్గాలే కాకుండా అందరూ కూడా మహనీయుడిగా భావించాల్సింది, భగవంతుడిగా భావించాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి మరొకసారి వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధి ఆలయమైన శ్రీ ఆగ్నేయ గణపతి స్వామివారి కుంభాభిషేక సందర్భంగా విశేష పూజలు, హోమం, పలు వైదిక క్రతువుల కార్యక్రమాన్ని దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించి అనంతరం ఆగ్నేయ గణపతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి దంపతులు, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి, కోల ఆనంద్ దంపతులు, డిప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, దేవస్థానం సూపరింటెండెంట్ నాగభూషణం మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ಮೊನ್ನರೆ ಬಹುದು ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.